ప్రైజ్ గాడ్. గడిచిన వారము మనం ఏమి విన్నామంటే రక్షణను గురించినటువంటి వర్తమానం మనం విన్నాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. పాత నిబంధన గ్రంథములో యూదా వారిని, యోసేపు సంతతి వారిని చెబుతున్నటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి రక్షణ క్రొత్త నిబంధనలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తేయబడినటువంటి రక్షణ ఇంకెంత గొప్పదేవో, ఆయన రక్షణ ఎంతో అమూల్యమైనటువంటిదో. రక్షణ ఉచితమే కానీ అది విలువ లేనటువంటిది ఏమాత్రం కూడా కానే కాదు పిల్లరా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చెప్పండి, రక్షణ ఉచితముగా మనకు ఇవ్వబడింది, అలాగని అది విలువ లేనటువంటిదా? చాలా గొప్ప విలువైనటువంటిది. సర్వాధికారి అయినటువంటి ప్రభువే నిన్ను రక్షించుట కొరకు తనను తాను బలియాగం చేసుకున్నాడు. తన ప్రాణమును పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. అది రక్షణలో ఉన్నటువంటి గొప్ప అమూల్యత. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదా వారిని, యోసేపు సంతతి వారిని అనే మాటను మొత్తము ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల వారికి ఉద్దేశిస్తూ చెప్తున్నటువంటి మాటలు. అలాగే క్రొత్త నిబంధనలో మన ప్రభు అందరికీ ప్రభు, కొందరికే కాదు, భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి ఆయన ప్రభుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రక్షణ ద్వారా మనకి ఏమి కలిగిందో నేను గడిచిన వారం చెప్పాను. రక్షించబడినటువంటి వారు బలశాలుర్లు. చెప్పండి, రక్షణ పొందినటువంటి వారు ఏమై ఉన్నారు అంటే, అంతకుముందు రక్షించబడకపోయినప్పుడు మన స్థితి ఏమై ఉంది? బలహీనులము, భక్తిహీనులము, దేవునికి దూరస్థలము, చీకటి సంబంధికులము. కానీ రక్షణ మనకి ఏమి తీసుకొచ్చిందో తెలుసా? రేపు యేసుక్రీస్తు రాకడలో మనము వెత్తబడగలిగినటువంటి ఆ ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని రక్షణ ద్వారా మనకు కలిగింది. ప్రైజ్ గాడ్. రక్షణ నీకు డబ్బు మూటలు, వజ్ర వైఢూర్యాలు ఇవ్వదు. రక్షణ నువ్వు మరణించాక యేసయ్య తనతో నిన్ను కొనిపోవటానికి ఈ గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పొందితే వజ్ర వైఢూర్యాలు వస్తుందని చెప్పలేదు వాక్యంలో ఎక్కడ కూడా. నిత్యత్వం పొందుకుంటావు. వజ్ర వైఢూర్యాల కన్నా అమూల్యమైనటువంటి సువర్ణ రాజ్యం, వాడబారినటువంటి రాజ్యం, పరిశుద్ధులు ఉన్నటువంటి రాజ్యం, పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉన్నటువంటి స్థలము. ఆ స్థలంలో మనల్ని ఈ రక్షణ ఏం తీసుకొచ్చిందంటే అక్కడ నిలబెట్టడానికి తెచ్చిందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రక్షణ యొక్క విలువ మనం ఎరగాలి. రక్షణ పొందినటువంటి మనం ఈ రోజున నేను ప్రభు ఎదుట నిలబడగలిగినటువంటి ధైర్యాన్ని నింపింది, బలాన్ని నింపింది. ప్రైజ్. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు బలహీనుల కొరకు సిలువ వేయబడ్డాడు. చెప్పండి, బలహీనుల కొరకు. ఎవరి బలహీనతలు? సర్వమానవాళి యొక్క బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి రక్షణ తేవడానికి సర్వాధికారైనటువంటి దేవుడే మన కొరకు తన ప్రాణాన్ని, రక్తపు బిందువును కార్చి మనల్ని కడిగి పరిశుద్ధులుగా తీర్చి బలశాలురులుగా మనల్ని చేశాడు. చెప్పండి, రక్షణ పొందినటువంటి వారు బలవంతుల, బలహీనుల? ఏ విషయంలో బలవంతులుగా ఉండాలో తెలుసా? ప్రార్థనలో బలవంతులుగా ఉండాలి, విశ్వాసములో బలవంతులుగా ఉండాలి, పరిశుద్ధతలో బలవంతులుగా ఉండాలి,
దేవునికి ఇవ్వటంలో కూడా బలవంతులుగా ఉండాలండి మనం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రక్షణ ద్వారా మనకు వచ్చినది ఏమిటి? బలశాలులు. దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి బలాన్ని దేవుడు మనకిచ్చాడు. రెండవదిగా, రక్షణ పొందినటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ పొందితే బంగారం వస్తుందని నేను చెప్పటం లేదు, రక్షణ పొందితే మీకు డబ్బు వస్తుందని నేను చెప్పటం లేదు. రక్షణ కలిగి ఉండటం ద్వారా వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకు దేవుడు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. చెప్పండి, ఏంటంటే ఎవరికి? రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డకు ఏమి ఏర్పాటు చేశాడు తెలుసా? నివాస స్థలము. చెప్పండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయా నివాస స్థలాలు ఉన్నాయి, అవునా? అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నివాస స్థలం ఎంత గొప్పదో, మనకున్నటువంటి పరిమితిని బట్టి, మన స్వమతను బట్టి మనము నివసించడానికి ఆయా రీతులుగా మన నివాస స్థలాల్ని నిర్మాణాలు చేసుకుంటున్నాం. కొన్ని నివాస స్థలాలు చూసేటప్పుడు అబ్బాయి ఎంత బాగా కట్టారండి, కట్టుకుంటే ఇలాగా కట్టుకోవాలండి అనుకుంటుంటాం మనం. కానీ దేవుడే ఒక నివాస స్థలం కడితే అది ఎలాగుంటుంది? దేవుడు కట్టినటువంటి నివాస స్థలం, ఆ ఇల్లు, ఆ రాజ్యం ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఉందో లేదో ఇంకొంతమందికి డౌట్. ఎలాగా తెలుసా? నువ్వు చూసావా? అనుమానం అండి. సందేహపడినటువంటి వాడు కలవరపడతాడు. అపనమ్మకముతో కాదు, నమ్మకంతో మనం ఈ యొక్క ఆత్మీయ యాత్రను మనము కొనసాగాలి యాత్రలో. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలోనే ఉంది. యోసేపు సంతతి వారికి నేను నివాస స్థలమును వారికి నివాస స్థలము ఇచ్చేదను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే రక్షణ పొందినటువంటి వారి యొక్క నివాస స్థలము ఎంత గొప్పదో. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. రక్షించబడినటువంటి వారు ఆత్మీయ జీవితంలో ఏమి ఇవ్వటానికి ప్రభు వచ్చాడు తెలుసా? రక్షణ ద్వారా నువ్వు బలవంతురాలు కావాలి. ఏం కావాలమ్మా? ప్రార్థనలో మోకాలు ప్రార్థన లేదు కొంతమందికి, వాక్య పఠనాలు లేదు కొంతమందికి, పరిశుద్ధ జీవితాలు లేదు కొంతమందికి, ఇంకా బలహీనులుగానే ఉంటున్నారు. ఇంకా మనం బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పిల్లరా, బలహీనతల్లో నుంచి రావాలి బయటికి, బలహీనతల నుంచి విడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రక్షణలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? అమ్మా వినండి, మీరందరూ కూడా. మీరు వింటే చాలా బలపరచబడతారు. చాలామంది రక్షణ పొందేసి ఎందుకు పడిపోయామో, ఎందుకు దిగిపోయామో, నారిపోయి వచ్చామనుకుంటున్నారు. అంటే ఏమి తెలియదో తెలిసే వీళ్ళకి ఇలాంటి విషయాలు తెలియకనండి ఇలాగా మాట్లాడుతున్నారు. రక్షణ ద్వారా నీకు వచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ నివాస స్థలము మార్చబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ నివాస స్థలం ఇప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నీకు నివాస స్థలం నేను ఇస్తాను. ఏంటా నివాస స్థలము? ఎలాంటిదా నివాస స్థలము? ఏమేమి దేవుడు నివాస స్థలాలుగా మనకి దేవుడు పొందుపరిచించాడో. ఒకటి
రక్షణ పొందినటువంటి వారి యొక్క నివాస స్థలాలు ఏమై ఉండాలి, ఎలాంటిదై ఉండాలో వాక్యమే చెప్తుంది పిల్లరా. అది దేవుడే ఇచ్చాడంట ఆ నివాస స్థలం మనకి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు రక్షణ పొందిన వారికి ఒక నివాస స్థలాన్ని ఇస్తానని ఇక్కడ చెప్తుంటే, అయితే ఎలాంటి నివాస స్థలాలు, ఏ ఏ నివాస స్థలాల్లో మీరు వినడానికి సిద్ధంగా ఉంటే నేను చెప్పడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి నివాస స్థలం ఇచ్చాడు ప్రభు? పాలు తేనెలు ప్రవహించినటువంటి నివాస స్థలాన్ని ఇచ్చాడు, భౌతికమైనటువంటి నివాస స్థలం. మరి మన ప్రభువు దానికంటే శ్రేష్టమైనటువంటి నివాస స్థలం అది. ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశము కంటే పరమ కానాను దేశము ఇంకా శ్రేష్టమైనటువంటిది. హల్లెలూయా. ఉచితం మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, యేసు క్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో రక్షకునిగా అంగీకరించు. మూర్ఖులైనటువంటి వంకర జనాంగం మధ్య నుంచి నీ సహవాసముని విడిచిపెట్టి బాప్తిస్మము పొందితే ఉచితం. ఏది ఉచితం? నివాస స్థలం. ఆ యొక్క నివాస స్థలంలో భయం ఉండదు, మనకి దుఃఖం ఉండదు, రోదన ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, కష్టాలు ఉండదు, చీకటి ఉండదు, వేదన ఉండదు. ఎప్పుడు యేసయ్యతో యుగ యుగాలు కూడా ఉండగలిగినటువంటి నివాస స్థలాన్ని ఆయన మన కొరకు సిద్ధపరిచారు. మీ హృదయములు కలవరపడనివ్వకుడి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. నేను వెళ్తున్నాను, మరలా వస్తాను. నేనుండు స్థలములో మిమ్మల్ని నేను తీసుకెళ్ళడానికి వస్తానని చెప్పాడు. కాబట్టి విశ్వాసములో జారిపోవద్దు, పరిస్థితులు తారమైన జారిపోవద్దు. నీ గురి గమ్యము యేసయ్య మీదే ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది గురి గమ్యాలు ఎలాగుందో తెలుసా? ఒక ఆయన ప్రతిరోజు కూడా పక్క రాష్ట్రానికి వాడ మీద ప్రయాణం చేసి వ్యాపారం చేస్తూ వస్తుండేవాడు. ఒక రోజున రాత్రి వేళ భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది సముద్రం మీద. భయంకరమైనటువంటి వర్షం పడుతుంది, చీకటి, ఉరుములు మెరుపులు ఆ సముద్రం మీద. దేవా నన్ను రక్షించు ప్రభువా, నన్ను రక్షించు నాయనా అని అక్కడ ప్రార్థన చేసి ఏమంటున్నాడు తెలుసా? యేసయ్యా, నువ్వు నన్ను రక్షించితే గనుక నాకున్నటువంటి భవనాన్ని అమ్మివేసి నీ కొరకు, నీ సేవ కొరకు, పేద ప్రజల కొరకు నేను ఇస్తాను ప్రభా అంటే, పిల్లరా, ఆ యొక్క తుఫాను నెమ్మలపరచబడింది. పిల్లరా, నెమ్మదిపరచబడింది. అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు మరుసటి రోజుకి ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క భవనం అమ్మబడుతుంది అన్నటువంటి బోర్డు పెట్టాడు ఒకటి. తన యొక్క భవనం చాలా పెద్ద భవనం. అయితే కొనడానికి కోటీశ్వరులు వచ్చారు. ఇల్లు ధర ఎంత పెట్టాడు తెలుసా? ₹1 పెట్టాడు. అయితే ఆ రూపాయితో ఆ ఇల్లు కొనాలంటే పిల్లి కూడా కొనాలని పెట్టాడు. ఇంటి ధర ఎంత? ₹1. ఆ ఇంటిని కొనాలంటే ఒక రూల్ ఉంది, పిల్లిని కూడా కొనాలి. పిల్లి ధర ఏమో 5 కోట్లు, ఇంటి ధర ఏమో ₹1. ఒక ఆయన ఇంటిని ₹1 కొని 5 కోట్లు ఇచ్చి పిల్లిని కూడా కొన్నాడు. ఇప్పుడు దేవుడికి ఏటి ఇస్తానని చెప్పాడు? పిల్లి అమ్మితే ఇస్తానని చెప్పలేదు.
ఏటి అమ్మితే ఇస్తానని చెప్పాడు? ఇల్లు అమ్మితే ఇస్తానని చెప్పాడు. ఈ రోజున చాలామంది యొక్క ప్రార్థనలు, వారి విశ్వాసాలు ఎలాగుందో తెలుసా? దేవునికి ఇస్తాను అనేటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఇలాగే సవుకు బారిపోయినటువంటి మొక్కుబడులతో కూడినటువంటి ప్రార్థన. దేవుడు చెప్పాడా నీకు ఇల్లు అమ్ముకోమని? ఆయనకు అడిగాడా? ఆయన అడిగాడా? ఆయనకేం అవసరం లేదండి, ఆయనకేం అవసరం లేదు. నీ హృదయం ఇస్తే చాలు ఆయనకే. ప్రైజ్ గాడ్. అడిగాడు దేవుడు, నీ ఇల్లు అమ్మేసి నాకు ఇచ్చే అన్నాడా? దేవుడు అడగకపోయిన దాన్ని మనమే బేరాలకు దిగుతున్నాం ఆయనతోటే. దేవుడు అడగకుండానే, అడగక ముందే మనం బేరం చేస్తున్నాం. నువ్వు నా ప్రార్థన ఆలకించి నా వ్యాపారాన్ని దీవిస్తే, నాకు ఇల్లు ఇస్తే, నాకు 10 తులాల బంగారం ఇస్తే, నువ్వు ఇచ్చేందుకు కావాలా దేవుడు? దేవుడికి ఏంటి కావాలి చెప్పండి? అవసరం లేదు దేవుడికి, ఏది కోరలేదు. బలులను కోరువాడు కాడైన. చెప్పలేదు మీరు? చెప్పటం లేదు. ఈయన పెళ్ళి నమ్ముకొని 5 కోట్లేమో సూట్ కేసులో పెట్టుకున్నాడు, రూపాయి పట్టుకుని వెళ్ళాడు మందిరానికి. పాస్టర్ గారు ఏం చెప్తాడు? నాలటాడు ఆయన. రే నీకు ఎవర్రా వెళ్ళమన్నాడు దేవుడు? అమ్మమన్నాడు నీ ఇంటిని. ₹1/2 ఇక్కడ వేసి ₹1/2 వెళ్ళి పంచుతావా? నా ప్రియ తమ్ముడా, చెల్లులా, ఈ లోకములో ఉన్నటువంటి భవనాల కంటే నా యేసయ్య రాజ్యము శాశ్వతమైనటువంటిది. అవసరతల కొరకు కొంతమంది రక్షణ పొందేస్తాను, ఈ యొక్క జబ్బుల నుంచి బాగుపడిపోతే నేను రక్షణ పొందేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది చేస్తాను, ఏది అడగలేదు దేవుడు. ఏం అవసరం లేదు ఆయనకి. ఆయన సేవకుడు కోసం చెప్పాడు. ఆయన నా పని ఆయన చేస్తున్నాడు కాబట్టి మీ ప్రథమ ఫలములు తీసుకొని రండి, మీ దశంభాగాలు తీసుకొని రండి. ఎందుకు? నా సేవకుడు పోషించబడాలి, నా కింద ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కావాలి, కానీ నాకు వద్దన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఏమి కోరినటువంటి వాడు కాదు, ఆయనకి ఏం అవసరం లేదు. నీ హృదయం ఇస్తే చాలు. నీ హృదయపు తలుపులను తడుతున్నాడు, నీ హృదయమైనటువంటి తలుపులను తడుతున్నాడు. నువ్వు తెరిస్తే గొప్ప రక్షణ నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు మనకేమిస్తానన్నాడు? రక్షణ పొందినటువంటి వారికి ఇస్తానన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నివాస స్థలము. ఏంటి బాబు? ఎలాంటి నివాస స్థలము? దొంగలు రాలేరు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, జీవజల దారులు అక్కడ ఉంటుంది, జీవవృక్ష ఫలాలు అక్కడ ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుందో. ఎప్పుడు వెళ్ళిపోతామో ఎక్కడికి? నదుల దగ్గరికి, జీవజలపు నదుల దగ్గరికి. రండి చాలు, తాగిందంట, మీరు పదండి వస్తాను. ఎంత బాగుంటుందో జీవజలాలు, జీవవృక్ష ఫలాలు ఉంటుంది అక్కడ. ఆదామవ్వలు తినకపోయినటువంటి ఫలం అక్కడ ఉంటుంది. అది మనం తింటాం పిల్లరా. ఏం చేస్తాం బాబు మార్కు? అది తినాలంటే బాగా ఈ భూమి మీద తినాలి. మీకు అర్థమవుతుందా? ఆ రుచి తెలియాలంటే ముందు ఈ రుచి తెలియాలి నీకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1, పరలోకముందు మన నివాస స్థలం ఉంది. 2, కృపయందు ఉండటమే నివాస స్థలము. దేవుడు ఏమిచ్చాడు మనకి? రక్షణ పొందినటువంటి బిడ్డ ఎక్కడ ఉండాలో తెలుసా? కృపయందు ఉండాలి. యేసన్న గారు ఒక కొత్త పాట పాడారు, ఒక పల్లవిలో ఉంది. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న
ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు. అది అక్కడికి రావాలి. ఎక్కడ ఉండాలి? రక్షణ పొందిన వారు ఎక్కడ ఉండాలి చెప్పండి. ఇప్పుడు రండి వాక్యంలోకి. పోనీ ఈ మాట బైబిల్లో ఎక్కడైనా చూపించమని మీరు చెప్తున్నారు, అలా చెప్తున్నారు, అలా అయితే పాట రాశారండి. మరి బైబిల్లో మాకు చూపించండి. రోమీలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధన, రోమీలకు రాసిన పత్రిక 5:2 మరియు ఆయన ద్వారా ఈ కృపయందు ఏం చేయబడ్డామంట? రక్షణ మనకి ఏం తీసుకొచ్చిందో తెలుసా? కృపలోనికి అడుగు పెట్టించిందంటండి. ప్రైజ్ గాడ్. రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేంట్లో ఉన్నారు తెలుసా? అమ్మా, తమ్ముడా, అన్నా, మీరందరూ కూడా, మనందరూ కూడా ఎక్కడున్నాం తెలుసా? కృపయందు. కృపలో ప్రవేశించాము, కృపలో సాగాలి. నోహు కుటుంబము వాడలోకి ఎలాగైతే ప్రవేశించారో, రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేంట్లో అడిగేశారు తెలుసా? ఇంక నేను వాడ మీద నుంచి గెంతేస్తానంటే నీ కర్మ అది, కృప నుంచి జారిపోతానంటే నీ ఇష్టం అది. కృపలో అడుగు పెట్టాము, కృప ద్వారా మనము సాగిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కొంతమంది కృప నుండి తొలగిపోయారంటండి. కృపలో సాగడం వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది కృప. నీ కృప ఎంత ఉన్నతమో తుది వరకు నడిపించు. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేని స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా. ఏమైనా సంపూర్ణమై నీ దివ్య చిత్తమే మనునిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా నందు నీవుంటే భయమే లేదయా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా నందు నీవుంటే భయమే లేదయా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఎక్కడున్నావు? రక్షణ పొందిన బిడ్డ,
నీ స్థానం ఏంటో తెలుసా? కృపయందు, కృపలో మన నివాస స్థలము. ఒక మాట చెప్తాను వినండి. నత్తని మీరు చూసారా? నత్త తెలుసా మీకు? అమ్మ తెలుసా నత్త? తెలుసమ్మా? నత్తకి దాని మీద ఒక డిప్ప ఉంటుంది. ఆ డిప్ప నుంచి బయటకు వస్తే ఏమవుతుంది తెలుసా? హలో, నత్త ఆ డిప్పలో నుంచి బయటకు వస్తే ఏమవుతుంది తెలుసా? చీమలు పట్టాడు, కాకులు తీసుకెళ్ళిపోవడం, సురక్షితత ఉండదు దానికి. ఆ నత్త ఆ డిప్పలో ఉంటేనే సురక్షితముగా ఉంటుంది. రక్షించబడిన వారు కృప అనబడినటువంటి దాంట్లో ఉంటేనే వారు సురక్షితంగా ఉంటారు. ఇంకొక మాట చెప్తాను వినండి. పాము పొట్టులో ఉంటే దానికి పాలు ఇస్తారు, గుడ్డు ఇస్తారు. ఇంటికి వస్తే ఏం చేస్తారు? దానికి ఏం చేస్తారు బాబు? కర్ర పట్టుకుని తరుముతారు. నువ్వు కృప అనబడినటువంటి పొట్టలో ఉంటే నువ్వు క్షేమముగా ఉంటావు. నువ్వు కృపలో నుంచి బయటకు వచ్చావా? కృపలో నుంచి బయటకు వచ్చావా? పుట్టలో నుంచి బయటకు వచ్చావా? డిప్పలో నుంచి బయటకు వచ్చావా? సాతానుడు నిన్ను కనికరించకుండా వెతుకుని తీసుకెళ్ళి చీల్చి చండాడారుస్తాడు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలి తెలుసా? కృపయందు నిలబడాలి. చెప్పండి, మన నివాస స్థలం ఏమిటి? పౌలు గారు ఏమన్నారు? కృపలో ప్రవేశించామంటే మనం ఇదేంట్లో అడిగి రక్షణ పొందుతూనే మనము కృపలో ప్రవేశించాము. కాబట్టి ఇంకెనక అడుగేయకూడదు. నా గిట మీద చేసినటువంటి వాడు ఇంక మరలా వెనకకు చూడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, మన నివాస స్థలం ఏంటంటే, ఒకటి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు. దేవుని యొక్క ముఖ కాంతియే పరలోక రాజ్యంలో వెలుగు మనకి. ఆ నివాస స్థలం ఒకటి. రెండోది, ఏ నివాస స్థలం అన్నాడు ఆయన? కృపయందు నిలబడటం, అది ఒక నివాస స్థలం. మూడో నివాస స్థలం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చామంటాను మనం. ఇప్పుడు ఏంటి మన నివాస స్థలము? ఒకప్పుడు మనం చీకటి సంబంధులం. ఇప్పుడు యేసయ్య మనకి ఏం చేశాడో తెలుసా? రక్షణ ద్వారా వెలుగు సంబంధులు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి. ఎక్కడికి పిలిచారంటే యేసయ్య నిన్ను ఎక్కడికి పిలిచారు? ఎక్కడికి పిలిచాడు? తన వెలుగులోనికి పిలుచుకున్నాడు. అంటే రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ, నీ నివాస స్థలం ఎక్కడో తెలుసా? చెప్పండి బాబు. రక్షణ పొందినటువంటి వారు నివాస స్థలం ఎక్కడ ఉండాలి? చెప్పండి రా. చదువుకున్న వాక్యం ఎక్కడ? పేకాటల దగ్గర, తాగుబోతుల దగ్గర, సమయాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వారి దగ్గర. అక్కడ నీ నివాస స్థలము. ఎక్కడ నీ నివాస స్థలం? వెలుగు సంబంధికుల దగ్గర ఉండాలి. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగు లోకానికి వచ్చి ఉంది, కానీ మనసులో దాన్ని గ్రహించటం లేదు. యేసయ్య ఏమన్నారు తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. వెలుగులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడు తెలుసా? వెలుగు. నీ ప్రాంత ప్రజలకి, నీ చుట్టుపక్కల వారికి నువ్వు ఒక దీపస్తంభంలాగా వెలగాలి. వారికి నువ్వు వెలుగునిచ్చినటువంటి బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆరిపోతే ఏం ప్రయోజనము? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ, ఈ పట్టణం అంతటికి కూడా ఏం చేశాడు తెలుసా? మరియమ్మకేమో అమ్మా సరైన సెంటర్లో ఒక దీపస్తంభంగా పెట్టారు. ఏమండి, శివరంజని సినిమా థియేటర్ దగ్గర సామ్యాల రాజును ఉంచాడు. మార్కెట్లో విశాఖను ఉంచాడు. శ్మశానానికి వెళ్ళే దారిలో మైకులు ఉంచాడు.
రిలయన్స్ మార్ట్ దగ్గర బర్నబాను ఉంచాడు. సువార్తమ్మనేమో ఆ యొక్క ఎఫ్సి గూడముల పక్కన ఉంచాడు. మార్తమ్మనేమో ఈ పక్క ప్రాంతంలో ఉంచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెలుగుతుందా దీపాలు? వెలుగుతుందా దీపాలు? ఆరిపోతుందా? అప్పుడప్పుడు దీపాలకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసండి. దీపం బొట్లు మనం వాడుకున్నాం, దానికి బాల్సుల్లాగా చిన్న చిన్న బొడుపులు వచ్చేది. అది ఎప్పుడైతే వచ్చిందా ఎలుగుతురు సరిగ్గా రాదు. దాన్ని ఏం చేయాలి తెలుసా? తొలగించాలి. తొలగించి ఒత్తి కట్ చేసి వెలిగిస్తూ ఉంటుంది. వాక్యపు కత్తిర పట్టుకొని సరిగ్గా వెలగకపోయినటువంటి వారిని వాక్యము ద్వారా సరిచేసి వాళ్ళకి వెలిగిస్తే ప్రభు కొరకు. చెప్పండి, ప్రభు కొరకు. జొన్న వలసలో ఒక దీపం ఉంచారు. దీపం చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంది. వెలుగు సరిగ్గా లేదు, వెలుగు సరిగ్గా లేదు. దీపం చూడండి ఎంత బలంగా కనిపిస్తుందో. అంటే బలమైన బుద్ధి. ఒత్తి ఎంత ఉండాలో తెలుసా? ఒక్కసారి వెలిగిస్తే జొన్న వలసంతా కూడా కనిపించాలి. అర్థమవుతుందా అమ్మా? మీకు అర్థమవుతుందా? ఒక్కసారి వెలిగిస్తే జొన్న వలసంతా వెలుగు జగ 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 మెరిసిపోవాలి. రాజులు ఆవిడ దగ్గరికి రావాలి ప్రార్థనకి, అధికారులు ఆవిడ దగ్గరికి రావాలి ప్రార్థనకి, గర్భిణీ స్త్రీలు ప్రార్థన చేయడానికి రావాలి, రోగముతో ఉన్నటువంటి వారు రావాలి. ఎప్పుడు వస్తారు తెలుసా? నువ్వు వెలుగుతుందేటప్పుడు. ఇంకా వెలిగించి దుప్పటి కింద, మంచం కింద, కొంచెం కింద పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి తెలుసా? దీపస్తంభం దగ్గర. ఎక్కడ ఉండాలి? రక్షణ పొందినటువంటి వారు అనేకులకు మాదిరికరముగా మీ దగ్గర క్షేమాన్ని కోరి వచ్చేవారుగా ఉండాలి. మీ దగ్గర ప్రార్థన అవసరాలు కోరేవారుగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? నువ్వు వెలుగులో నడిస్తే, నువ్వు వెలుగు సంబంధి అయితే, నువ్వు వెలుగులో జీవిస్తే దేవునికి మహిమ కలుగును గాక. 3, మన నివాస స్థలం ఎక్కడ? 1, అక్కడ శ్రేష్టమైనది. 2, 3, వెలుగు యందు. 4, మన నివాస స్థలం ఎక్కడో తెలుసా? రండి, వాక్యంలో మీకు చూపిస్తాను. హల్లెలూయా. రండి, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనము ఎరిగిన వారమే. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ మన నివాస స్థలం ఏంటంట? ప్రేమయందు నిలిచి ఉన్నవాడు, వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నారు కదా, రక్షణ పొందినటువంటి వారికి నివాస స్థలం ఇస్తానని. ఏమిటా నివాస స్థలం అంటే? వెలుగులో నిన్ను నిలబెట్టాడు, కృపయందు నిలబెట్టాడు నివాస స్థలము. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? దేవుణ్ణి ప్రేమే, ప్రేమే శాశ్వతమైన. అర్థమవుతుందా? ఇప్పుడు మన నివాస స్థలం ఎక్కడంట? ప్రేమయందు మన ఆత్మీయ గ్రహాలను కట్టుకోవాలి. ఈ రోజున యవ్వనస్తులు జీవితాలు చూస్తే ఎక్కడో ప్రేమ దొరుకుతుంది. ఏదో ప్రేమ కోసం వారు వెతుకుతున్నారు. ఫోన్లలో చూస్తున్నారు, ఫేస్బుక్ల వెంట చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, యూట్యూబ్లో వెతుకుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర సరిగ్గా నివాసం చేయటం లేదు. తల్లిదండ్రులు దూరంగా బ్రతుకుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. అది ఇహ సంబంధమైన ప్రేమ. ఇదిగో దేవుడు లోకమునంతో ప్రేమించిన ప్రేమ ఒకటి ఉంది. హల్లెలూయా. ఆయనను మనల్ని ప్రేమించేసి ఏం చేశాడో తెలుసా? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసును ఈ లోకానికి ఇచ్చాడు.
మీరు ఈ ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఏ ప్రేమ కోరుకుంటున్నారో దానికి మించినటువంటి ప్రేమ ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉదాహరణ నన్ను చెప్పనివ్వండి. ఒక రోజున కొత్తగా పెళ్ళైంది ఒక జంట. కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఫోటో షూట్కి వెళ్ళారు. దేనికి వెళ్ళారు బాబు? పెళ్ళిళ్ళు అవ్వకముందు కొంతమంది ఇలా పట్టుకోవడానికి ఇలా ఎత్తుకొని ఫోటోలు తీసుకుంటున్నారు కదా, ఏమంటారు బాబు దానికి? ప్రీ వెడ్డింగ్ షో. ఆ షూట్లకు వెళ్తున్నారు. ఒక అబ్బాయికి మధురవాడలో వాడి దగ్గర చాలా విలువైన కెమెరాలు ఉందని రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి రాజోలులో ఒకడు కన్నేశాడు. 20 లక్షలకు దగ్గరగా కెమెరాలు వాడి దగ్గర ఉందని. ఇలాంటి ఫోటోలు ఉంది, పెళ్లి ఫోటోలను తీసుకెళ్ళి వాడికి చంపిస్తే కెమెరాలు దాచాడండి. కుర్రోడు 20 సంవత్సరాలు. అరాజకాలు ఎక్కువైపోతుంది. భూ సంబంధమైనటువంటి వస్తువుల మీద ప్రేమ మమకారాలు ఎక్కువ పెరిగిపోయింది. నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యని ప్రేమించవా? యేసయ్యలాగా నిన్ను ఎవరైనా ప్రేమించగలరా? యేసయ్యలాగా ఎవరైనా నిన్ను క్షమించగలరా? ఇలాగా పెళ్ళికి ముందు కొన్ని ఫోటోలు, పెళ్ళి తర్వాత కొన్ని ఫోటోలు తీసుకోవడానికి మీరు వెళ్ళేటప్పుడు పట్టాల మీద తీయడానికి, రైలు పట్టాల మీద ఫోటోలు తీయడానికి వెళ్తే ఆ పట్టాలు ఇరకలోనే ఈ పెళ్లి కూతురు యొక్క కాళ్ళు ఇరుక్కుపోయింది. తన భర్త ఆ యొక్క కాలును బయటికి తీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పుడు ట్రైన్ సౌండ్ ఒకటి వినిపిస్తుంది. ఆర్ను వేసుకుంటూ చాలా స్పీడ్గా ఒక ట్రైన్ వస్తున్నట్టుగా గమనించారు వీళ్ళు. దగ్గరగా వస్తుంది ఆ సౌండ్. ఆ భార్య చెప్తుంది, ఏవండి మీరు పక్కకు తొలగిపోండి, పక్కకు తొలగిపోండి, పర్వాలేదు, నేను ఎలాగైనా చనిపోతే చనిపోవచ్చు, కానీ నువ్వైనా బ్రతకండి అనుకునేటప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేనని తన భార్యను గట్టిగా కౌగిలించుకొని ఆ పట్టాల మీదే ఇద్దరు రక్తపు మడుగుల్లో మాంసపు ముక్కలు ఎగిరిపోయింది. పిల్లరా, నిన్ను యేసు క్రీస్తు ప్రభువారు అదే చేశాడు. నిన్ను నేను విడిచి ఉండలేననుకొని తన ప్రాణమును సెలవులో పెట్టాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను కాబట్టి నీ కొరకు నేను మరణిస్తానని యేసయ్య లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ మన నివాస స్థలమో తెలుసా? మన నివాస స్థలం ఎక్కడో తెలుసా? ప్రేమించగలిగినటువంటి స్థలమే మన నివాస స్థలం. ప్రేమకున్నటువంటి గుణలక్షణాల గురించి పౌలు 15 గుణలక్షణాలు ఉంటుందంటండి ప్రేమకి. ఎన్ని గుణలక్షణాలు? ప్రేమకున్నటువంటి స్వభావము 15 రకాలుగా ఉంటుందంట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ అంటే మనం ఎక్కడ నివాసం చేయడానికి పిలిచాడో తెలుసా? మన నివాస స్థలం ఎక్కడంటే తెలుసా? ప్రేమయందు. ఆ ప్రేమకున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? సహించుతుందంటే దీర్ఘ కాలం. యేసు ప్రభువారు పొందారు అది. ఆయనకి అన్నటువంటి వారిని, ఆయనకు రాళ్ళు పట్టుకొని కొట్టినటువంటి వారిని, ఆయనకు నమ్మక ద్రోహం చేసినటువంటి వారిని ఎంతవరకు సహించారు తెలుసా? అంతము వరకు కూడా. చెప్పండి. ఒకటి, ప్రేమకున్న గుణలక్షణం ఏమిటి? పేతురు వచ్చి అడిగారు, ఒకడు తప్పు చేశాడు, ఆయనకు ఒకసారి క్షమిస్తే సరిపోతుందా అన్నారు. ప్రభువు దగ్గరికి వచ్చి ఏమన్నారమ్మా? ఎన్ని మార్లు క్షమించాలి అని పేతురు ప్రభువుని అడిగితే ప్రభు అన్నారు 77 సార్లు. చెప్పండి. ప్రేమకున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? ప్రేమ దోషములను కప్పును.
నీ తల్లి నువ్వు తప్పు చేస్తే ఒకసారి నిన్ను కప్పుకుంటుంది, రెండోసారి తిరగబడుతుంది ఇతరుల మీద, మూడోసారి నువ్వు 10 ఇలాగ చేస్తే నిన్ను సహించలేన్న తల్లిదండ్రులే మనకి దూరపరుస్తారు. కానీ మన ప్రభు అంటున్నాడు 77 సార్లు. ఎన్నిసార్లు? 77 సార్లు. ఈ రోజున మనం ఇంకా క్షమించబడుతున్నామంటే ఆయన దీర్ఘశాంతం అంత గొప్పదో. ఇంకా మనము క్షమించబడుతున్నాము, ఇంకా మనము కనికరించబడుతున్నాము. ప్రేమకున్న స్వభావం చూడండి, దీర్ఘకాలము. ప్రేమకున్నది ఇవాళ క్షమిస్తావు, రేపు క్షమిస్తావు, వెల్లుండి క్షమిస్తావు, మరుసటి 4వ రోజు విసిగిపోయి తూలను ఆడిస్తాం మనం. కానీ దేవుడు మనకు అలా చేయలేదు పిల్లరా. ఆ ప్రేమకు ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? దీర్ఘకాలము. ఇంకా రెండోది ప్రేమకున్న స్వభావం ఏంటి? ఒకటేమో దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, అసూయ పడదు. 3, 4 ఏంటండి? డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు, త్వరగా కోపపడదు. ప్రేమ కలిగిన వ్యక్తి అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమందు సంతోషపడదు, అన్నిటికీ కూడా సహిస్తుంది ప్రేమ. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ వార్చును. ప్రేమ శాశ్వత కాలము. ఉండు, జాగ్రత్త వినండి. ఒక ప్రశ్న వేస్తాను నేను. మీకు చెప్తే మంచి బహుమతి ఇస్తాను. ఇప్పుడు మీరు చెప్పగలిగితే నేను మంచి బహుమతిని ఇస్తాను. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అక్కడ ఉంది, ఆ మాటలు కిందనే ఉంది, అక్కడ బైబిల్లోనే కింద వచనాల్లో ఉంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చెప్పండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చెప్పండి. ఈ మూడిటిలో ఏది గొప్పది చెప్పండి? ఏది గొప్పదమ్మా? ప్రేమ గొప్పది. స్వార్థం గెలిచింది ఇటు పక్క. ఏది గొప్పది? ప్రేమ గొప్పది. ప్రేమ లేకపోతే పౌలు అన్నాడు, నేను వ్యర్థుడినయ్యా, నేను దేవునికి నా శరీరమును కోసేసి నా విశ్వాసం ఎంతదని నేను చెప్పిన ప్రయోజనం లేదు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. చెప్పండి అమ్మా. ప్రేమగా ఎలా మాట్లాడతారు చెప్పండి? ఈ ప్రేమ ఒకరోజు పొందేసి ఒకరు 2వ రోజుకి మర్చిపోయే ప్రేమ చెప్పండి. తొలి దినాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వారు ఎలా మాట్లాడుకునేవారు? కొత్తగా పెళ్ళి చేసుకొని కొత్తగా పెళ్ళైన రోజు మరి ఎగిరే పావురాలో దండలు మార్చుకున్నారో బైబిల్ మార్చుకున్నారో అది మీ ఇష్టం. ఎలా మాట్లాడేవారు చెప్పండి? వచ్చినటువంటి కోడలు ఎలాగ మాట్లాడుతుంది? అత్తగారండి, మామయ్య గారండి, టీ తాగుతారండి. అప్పుడు భర్తకు కూడా ఎలా పిలుస్తుందో తెలుసా? మామయ్య, పెద్ద మామయ్య. కొత్తగా భార్య కూడా ఎలా పిలుస్తారు? ముద్దు పేర్లు ఏదో బాబా మీరు అందరూ కూడా ముద్దు పేర్లతో పిలుచుకుంటున్నారు భార్యలకి. డార్లింగ్, హనీ, ఎటు బాబు, కన్నా, కన్నా, చిట్టి, జాను. ఈ రోజున మనం ఎందుకు అలాగా మెలగలేకపోతున్నాము? ఎందుకు కొనసాగలేకపోతున్నాము? ఒక మాట నన్ను చెప్పండి. భార్యాభర్తలు అన్నట్టుంటవారు
చిన్న చిన్న మనస్వార్థాలు వచ్చేటప్పుడు, చెప్పండి, చిన్న చిన్న మనస్వార్థాలు వచ్చేటప్పుడు భార్యాభర్తల మధ్య దానిని కూర్చొని సరిచేసుకొని ఒకరికొకరు క్షమాపణ చెప్పి మరిచిపోవాలి. లేదా చిన్న చిన్న రంధ్రాలు, చిన్న చిన్న చిల్లులు పెద్ద పెద్ద ఓడలను సహితము కూడా ముంచేస్తుంది, మునిగిపోతుంది. కాబట్టి కూడా ప్రతి తల్లికి, తమ్ముడికి, చెల్లెలికి, అక్క చెల్లెళ్ళకు, నా ప్రియ సహోదరులకు చెప్తున్నాను, భార్యాభర్తలుగా మీ మధ్య చిన్న చిన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి. తోటి విశ్వాసి మన స్వార్థాల వల్ల సహవాసాలు కూలిపోకూడదు పిల్లల. మన స్వార్థం వలన సంఘము కూలిపోవడానికి కూడా ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు పిల్లల. పెద్ద పెద్ద ఓడలు కూడా చిన్న చిన్న రంధ్రాలకు ఏమైపోతుందో తెలుసా? చెప్పండి. నీ ఇల్లు ఒక ఓడ లాంటిది. ఎక్కడైతే రంధ్రం పడిందో భార్యాభర్తలుగా దానిని మీరు కప్పుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకొకసారి ఆ తప్పు రిపీట్ అవ్వకుండా క్షమించుకొని ముందుకు ఆ నావను తీసుకెళ్ళేదిగా ఉండాలి తప్ప దాన్ని మరలా మీరు తవ్వుతుంటే నీరు వాడలోకి వచ్చేసి ఆ వాడ నడి సముద్రంలో మునిగిపోవటానికి అవకాశం ఇవ్వకూడదు. అందరి ఇంట్లో సమస్య ఉంది. అందరి ఇంట్లో ఏదో చిన్న మనస్వార్థం వస్తుంది. భూతద్దంలో పెట్టి చెప్పాలి, బాబు భూతద్దంలో పెట్టి ఎక్కడికి వెళ్ళావు, డబ్బులు ఏం చేసావు, నువ్వే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా ఉంటాయి. భార్య భయపడిపోదా? డాక్టర్ లాగా ఉండాలి, భర్త లాగా ఉండాలి. ఎలాగెళ్ళి చెప్పండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఎంత మంచిగా, ఎంత మర్యాదగా, ఎక్కడొస్తుందమ్మా నొప్పి? డాక్టర్ గారు భర్త పోలీసులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? వైద్యుడిలాగా ఉండాలి, డాక్టర్ గారులాగా. ఏమైందమ్మా? ఆ రీతిగా మన పలకరింపులు ఉంటే మీ జీవితాలు ఎందుకు సమస్యలు వస్తుంది? మీరెందుకు ఎడమకం పెడమకం పెట్టుకుంటారు? భర్త డాక్టర్లాగా ఉండాలి, భార్య ఏమో నర్సులాగా ఉండాలి. నర్సు ఎప్పుడు పని చేయాలి, డ్యూటీ సేవ చేయాలి. భర్త డాక్టర్ గారు అయితే భార్య ఏమో నర్సమ్మ. దేవుడినికి అది ఎంతో గొప్ప భాగ్యముగా దేవుడినికి, ఎందుకంటే నువ్వే మాత్రమే చేయగలవు పని, ఇంకెవరు కూడా పని చేయలేరు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన నివాస స్థలం ఎక్కడ? మన నివాస స్థలం ఏమిటి? ప్రేమయందు. దేవుడు ఏమిస్తానన్నాడు రక్షణ పొందినటువంటి వారికి? ఒక నివాస స్థలం ఇస్తానన్నాడు. ఏటా నివాస స్థలం ఏంటో తెలుసా? 1, అది ఏర్పాటు చేశాడు. 2, కృపయందు. 3, ప్రేమయందు. 4, వెలుగు యందు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక మాట చెప్పి ముగించమంటారా? కంప్లీట్ అయిపోద్ది ఇది. ఇంకొక మాట చెప్పి ముగించమంటారా? మన నివాస స్థలం ఎక్కడో తెలుసా? దేవుని హస్తాలే మన నివాస స్థలము. చెప్పండి. రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ యొక్క నివాస స్థలం ఎక్కడో తెలుసా? ప్రభు అంటాడు, ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి తీసుకొచ్చేటప్పుడు తెనరెక్కల మీద మోసుకొని వచ్చాడంట. పక్షిరాజు తన పిల్లలను ఎలాగైతే రెక్కల మీదకు మోసుకొని వస్తుందో, నా ప్రజలను నా రెక్కల మీద నన్ను మోసుకొని పోతానని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన నివాస స్థలం ఎక్కడో తెలుసా? యేసయ్య గారు ఒక పాట, నీ హస్తములో నిద్రింప చేయుమా నీ ప్రేమలో. ఎక్కడ మన నివాస స్థలం అంటే? ఎక్కడ మన లాలింపులు తాలింపులు బాబో? మన లాలింపులు తాలింపులు ఎక్కడా? ఆయన హస్తాలలో నిన్ను మోసుకొని పోవాలని అంటాడు ఆయన. నా హస్తముల నుంచి ఎవరును వాటిని అపహరింపలేడు. నా జేబులో ఒక 100 రూపాయలు ఉంది,
ఇదిగో ఈ జోయిల్ గాడు, అలా జాన్ విసిలి గాడు, ఆ ప్రేమగాడు, ఈ ముగ్గురు వచ్చి నా దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలని వాళ్ళు లాక్కోగలరా? వాళ్ళు నాతో చాలగలరా? కారణము నేను బలవంతుడిని కాబట్టి వారు నా దగ్గర నుంచి, నా దేవుడు బలవంతుడు, ఆయన హస్తాలలో ఉంటే, నేను ఆయన హస్తాలలో భద్రతపరచబడితే నన్ను ఎవరు అపహరింపగలడు? సాతానుడు అపహరింపగలడా? వాడు సైన్యం అపహరింపగలడా? కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమలో, ఆయన హస్తాలలో నేనేం చేయబడ్డాను. ఏంటి అల్లలు ఎర్రగా చూస్తున్నారండి, అల్లలు కళలోకి వస్తున్నారండి. రానేవు, చూడనేవు. నువ్వు ఎవరి హస్తాల్లో ఉన్నావు? చెప్పాలి మరి అమ్మ, భయం లేదు, ప్రశాంతంగా నీ హస్తములో నిదురింపచే నీ ప్రేమలో లాలించుమా ఓదార్చు. నా హస్తముల నుంచి వాటిని ఎవరు అపహరింపలేరు. నేను ఒక నివాస స్థలమును ఇస్తానని చెప్పాను. రావాలి నువ్వు వెలుగులోని, కృపయందు నీ నివాస స్థలం, ప్రేమయందు నీ నివాస స్థలం, ఆయన హస్తాలు యందు మన నివాస స్థలం. కృప నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, కృపలోనికి నువ్వు రావాలని వచ్చింది. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇంతవరకు అలుపులము నీ అమూల్యమైన ముత్యము లాంటి మాటలు, రత్నము లాంటి విషయాలు మా ముందు ఉంచావయ్యా. అయ్యా, రక్షణ పొందినట్టు నాకెంత గొప్ప భాగ్యం, నాకెంతో ఆనందమయ్యా. నీ హస్తాలలో నిద్రపోవడానికి కృప చూపించావు, నీ హస్తాలలో భద్రతపరచబడినటువంటి కృప నాకు ఇచ్చావయ్యా. నత్త ఎలాగైతే నాయన ఆ యొక్క భద్రతలో నుండి బయటకు వస్తే దానికి సురక్షిత ఉండదో, రక్షణ పొందిన నేను కృపలో నుంచి బయటకు వస్తే ప్రమాదము పొంచి ఉందని మనం ఒకసారి జ్ఞాపకం చేసావయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసావు. ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి కృపించావు. రక్షణ పొందినటువంటి వారు వెలుగులో నడవాలి, వెలుగు సంబంధులు, వారి మాటలు ప్రేమ, వారు యొక్క అడుగు జాడలు కృపయందు. అటు కృపలో మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.